దళిత బంధు మీటింగ్లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు, ఒక ఉద్యమం. తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు కానీ సాధించుకున్నాం. నాలుగేళ్లలో భారతదేశానికి కాదు ప్రపంచానికి మార్గం చూపిస్తుంది దళిత బంధు. దాని తర్వాత దళిత బంధు అంట ఈయనకి కొత్త స్కీమ్ కాదట. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని 25 ఏళ్ళ కిందనే ప్రారంభించినట్టు వీళ్ళు అని ఆయన ఎమ్మెల్యే ఉండేప్పుడు. సిద్దిపేట దళితులు అందరూ కుబేరులు అయిపోయారు, కోటీశ్వరులు అయిపోయారు సిద్దిపేటలో. 25 ఏళ్ల కిందనే ఈయన దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి సిద్దిపేట దళితుల పరిస్థితి ఏమున్నది? అలా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఇల్లు కూలిపోతూ ఉన్నాయి. రాత్రి వండుకున్నోడు పొద్దున్న లేస్తాడా గ్యారెంటీ లేదు. వర్షాకాలం ఇదేనా దళిత చైతన్య జ్యోతి? సిద్దిపేటలో 25 ఏళ్ల కింద స్టార్ట్ చేసింది నువ్వు. పొంకనాలు కొడితే దానికి కూడా లిమిట్ ఉండాలి నాయన. నరకుడు పోషెట్టి నీ అంత పెద్ద నరకుడు పోషెట్టి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒకడు లేడు. దళిత బంధు ప్రపంచానికి ఏదో దిక్సూచి అవుతుంది అన్నాడు. నీ నరకుడు ప్రపంచంలో ఉన్న అందరూ దగాకోరు నాయకులందరికీ కూడా దిక్సూచి అవుతుంది తప్ప ఇంకేం కాదు. ఈయన మన ఇండియా టుడే సంస్థ అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ సర్వే చేపిస్తే 28 రాష్ట్రాలల్లో టాప్ 10 బెస్ట్ ముఖ్యమంత్రులు టాప్ 10 లిస్టు రిలీజ్ చేశారు. టాప్ 10లో ఈయన లేడు. ఇక 27 ఉన్నా 26 ఉన్నా తెలియదు. ఇక వాళ్ళు వదిలేసారు. టాప్ 10 తర్వాత 11 నుంచి వాళ్ళ పేర్లు కూడా ఇవ్వలే. ఈ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ఆ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. అదేదో మళ్ళీ బీజేపీ వాళ్ళ ఛానల్ కాదు, బీజేపీ వాళ్ళు ఫస్ట్ సెకండ్ చూపించినని కూడా లేదు. 4వ స్థానం 5వ స్థానం బీజేపీ వాళ్ళకు ఉన్నది, ముఖ్యమంత్రులకి. యోగికి ఉన్నది, ఇంకొక ముఖ్యమంత్రికి ఉన్నది. అంటే చాలా న్యూట్రల్గా చేసిన సర్వే. ఫస్ట్ 10 మంది ముఖ్యమంత్రులలో లేడు మహానుభావుడు. ఆయన నరకుడికి పెడితే మాత్రం సర్వే చేపిస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా.